హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏ బుక్స్ చదివితే సరిపోతుంది అనేటువంటి బుక్స్ లిస్ట్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బుక్స్ లిస్ట్ తెలుసుకోబోయే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా మొత్తం మీరు బుక్స్ అనేవి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 3000 రూపీస్తో మీరు ఈ బుక్స్ అనేవి కొనుక్కోవచ్చు. మ్యాక్సిమం 3000, అంతకంటే తక్కువే అవుతుంది. కాబట్టి సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక స్టాండర్డ్ బుక్ సెట్ని పెట్టుకొని డైలీ న్యూస్ పేపర్ పెట్టుకొని మీరు అవి చదివినట్లయితే సరిపోతుంది. కానీ చాలామంది చేసేటువంటి అభ్యర్థులు, చాలామంది చేసే పొరపాట్లు ఏంటి అంటే, ఒకే సబ్జెక్టుకి సంబంధించి 2-3 బుక్స్, ఒకటి చెప్పాడని, ఇంకొకటి చెప్పాడని 2-3 బుక్స్ కొనేసుకోవడం, ఏది పూర్తిగా చదవకుండా వదిలేయడం. అదేవిధంగా ఎక్కువగా ఈ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చేటువంటి పీడిఎఫ్ల మీద ఆధారపడిపోయి వాటిని చదవడానికి ప్రయత్నించి చదవలేక వదిలేయడం. ఇట్లాంటి పనులు చేయకుండా ఒక బుక్ని నమ్మి స్టాండర్డ్ బుక్గా ఆ బుక్ని మీరు చదివితే సరిపోతుంది. ఏదైనా ఒక బుక్ని. చాలామంది విజేతలు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఎక్కువ బుక్స్ చదివేదానికన్నా ఒక్క బుక్నే ఎక్కువసార్లు చదివితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇది ప్రతి ఒక్క విజేత అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చెప్పింది. ఏదైనా ఒక బుక్ని, స్టాండర్డ్ బుక్ని నమ్మండి. ఆ బుక్ని 1-10 సార్లు చదవండి తప్ప 10 బుక్స్ని ఒక్కసారి చదవడం కన్నా ఒక్క బుక్ని 10 సార్లు చదివితే మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది పొందుతారు. ఇప్పుడు ఇంపార్టెంట్ బుక్స్ మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి, బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఇద్దరు దేనికి ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఈ బుక్ లిస్ట్ ఉంటే సరిపోతుంది, ఈ బుక్స్ ఉంటే సరిపోతుంది. వేరే బుక్స్ అనేవి అవసరం లేదు. సో ఏం బుక్స్ చదవాలి నన్ను చూసుకుంటే, మొదటి సబ్జెక్ట్, నా సబ్జెక్ట్ హిస్టరీ అండ్ పాలిటీ కాబట్టి ముందు అవి చెప్తాను. హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే, హిస్టరీని ఇక్కడ మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్లో 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటి అంటే, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అదేవిధంగా ఆంధ్ర హిస్టరీ. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర, ఆంధ్ర చరిత్ర, ఇలా 4 భాగాలుగా మనం డివైడ్ చేసినట్లయితే, ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీకి సంబంధించి చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది, తక్కువ బిట్స్ వస్తాయి, తక్కువ క్వశ్చన్సే వస్తాయి. కానీ వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. మరి వాటికి ఏ బుక్స్ చదవాలి అంటే, ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్, అదేవిధంగా మిడివల్ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ డిగ్రీ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ చదవండి. తెలుగు అకాడమీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా తెలుగు అకాడమీకి సంబంధించి డిగ్రీ సెకండ్ ఇయర్ బుక్స్ చదివితే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ కవర్ అయిపోతాయి. ఇక మోడర్న్ హిస్టరీకి వచ్చి బిపిన్ చంద్ర అనేటువంటి బుక్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఆ బుక్ మీరు తీసుకున్నట్లయితే బిపిన్ చంద్ర బుక్ సరిపోతుంది. అంటే ఈ 3 కనుక చదివితే మీకు హిస్టరీ కంప్లీట్ అవుతుంది. కానీ ఎక్కువగా మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ దేని మీద ఛాన్సెస్ ఉంటాయంటే మోడర్న్ హిస్టరీ, అందులోనూ ఫ్రీడమ్ మూమెంట్ మీద ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బిపిన్ చంద్ర బుక్ని బాగా తరువుగా ప్రిపేర్ కండి. ఇక ఆంధ్ర హిస్టరీకి సంబంధించి సేనయ్య గారి బుక్ కానీ, లేదంటే జోగినాయుడు గారి బుక్ కానీ మీరు చదివితే చాలా బాగుంటాయి. ఆ రెండింటిలో ఏదో ఒక బుక్ మీకు తీసుకొని చదవండి. అదే గ్రూప్ 2కి సంబంధించి అయితే కొంచెం బుక్స్ మార్చి చెప్పేవాడిని. ఇవి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి వరకు మాత్రమే కాబట్టి ఇవి సరిపోతాయి. ఇక మనం హిస్టరీకి సంబంధించి చూస్తే ఈ బుక్స్ సరిపోతాయి. నెక్స్ట్ మనకి జియోగ్రఫీ. యాక్చువల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రేంజ్కి అయితే జియోగ్రఫీని మనం ఇంకా ఎక్కువగా చదవాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ బుక్స్ చదవాల్సి ఉంటుంది. ఇండియన్ హిస్టరీకి ఒక బుక్, వరల్డ్ హిస్టరీకి ఒక బుక్ అట్లా. కానీ ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి కాబట్టి కేవలం ఒక్క బుక్. అదేంటి అంటే అమెజాన్లో దొరుకుతుంది మనకి. రమణరాజు గారి బుక్ అనేటువంటి బుక్ కనుక మీరు చూస్తే, ఈ రమణరాజు గారి బుక్లో 4 అంశాలు మనకి కవర్ అయిపోతాయి. ఏంటంటే ఓల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా కవర్ అవుతుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించి. ఈ బుక్ అయితే చదవండి, మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఇక పాలిటీకి సంబంధించి ఎక్కువగా మనకి లక్ష్మీకాంత్ బుక్ అనేది ప్రిపేర్ కావమని చెప్తారు. కానీ చాలామంది డౌట్ ఏంటంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ చదివే వాళ్ళు కూడా ఈ లక్ష్మీకాంత్ బుక్నే ప్రిపేర్ అవుతారు. మరి లక్ష్మీకాంత్ బుక్ అంత అవసరమా? అంత ఎస్ఐ కానిస్టేబుల్స్ కంటే చదవగలిగేటువంటి నాలెడ్జ్ ఉండేవాళ్ళు, అర్థం చేసుకునేంత క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు లక్ష్మీకాంత్ బుక్ చదివితే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా వేరే బుక్స్ అయితే చదవాల్సిన అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే ఈ లక్ష్మీకాంత్ బుక్ మాత్రమే చదవమని. ఇన్ కేస్ చదవలేకపోతే జీవీకే పబ్లికేషన్ కృష్ణారెడ్డి గారి బుక్ ఉంటుంది, అదొకసారి చదవండి. ఓకే. ఇక దీని తర్వాత ఎకానమీకి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించి జీబీకే పబ్లికేషన్స్ బుక్ చదవండి.
ఇండియన్ లేదంటే మనకి కొడాలి భవానీ శంకర్ బుక్ ఉంటుంది, ఆ బుక్ అయినా చదవండి. ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్ అనేది ఉంటుంది. ఈ బుక్ అనేది స్టాండర్డ్ బుక్ ఇది, కానీ చాలా ఎక్కువ కష్టంగా అయితే ఉంటుంది ఇది చదవడానికి. బట్ గ్రూప్ 1 గ్రూప్ 2 కేటగిరీస్ పిల్లలు అయితే ఇది చదవాలి. మరి ఎస్ఐ కానిస్టేబుల్స్కి వచ్చేటప్పటికి ఇదైనా చదవచ్చు, లేదంటే మనకి జీబీకే పబ్లికేషన్స్లో ఉన్నటువంటి బుక్ అయినా చదవచ్చు, అది మీ ఇష్టం. ఇది ఎకానమీకి సంబంధించి. ఇక మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెంట్ సైన్స్ డెవలప్మెంట్స్ వీటన్నిటికీ సంబంధించి ఒకే ఒక బుక్ మనకి సరిపోతుంది. అదేంటంటే సిహెచ్ మోహన్. ఈ సిహెచ్ మోహన్ అనేటువంటి బుక్ మనకి సిహెచ్ మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అని మీరు అమెజాన్లో వెతికినట్లయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ బుక్ అయితే చదవండి. ఇక రీజనింగ్ అర్థమెటిక్కి సంబంధించి యాక్చువల్గా ఇది బుక్స్ కంటే కూడా ప్రాక్టీస్ ఎక్కువగా అవసరం. మీకు ఖచ్చితంగా కోచింగ్ లేని వాళ్ళు సైన్స్ కాకుండా మనకి ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడే అంశం కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఒకటి తీసుకోండి సైన్స్ మనకి రీజనింగ్ అర్థమెటిక్కి సంబంధించి. రీజనింగ్ అర్థమెటిక్ అనేటప్పటికి మళ్ళీ మన అందరం కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్కి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఒకే విధంగా ప్రిపేర్ అవుతారు. అట్లా కాదు, ఒకసారి క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేయండి. రీజనింగ్ అర్థమెటిక్లో అర్థమెటిక్ అండ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మనకి కేవలం ఎక్కడ ఉంటుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఉంటుంది, మరి ఇక్కడ ఉండదు. అట్లా మీరు అబ్జర్వ్ చేసి దేనికి దాన్ని సపరేట్ చేసుకొని ఓల్డ్ పేపర్స్ని అబ్జర్వ్ చేసి ఆ ఓల్డ్ పేపర్స్లో ఏ ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్కి రిలేటెడ్ టాపిక్స్ని మనం ఫీల్ ఫ్రీ టు లెర్న్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్, ఒక ఇంగ్లీష్ మీడియం యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ని సపోర్ట్ తీసుకొని ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకొని చక్కగా ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ని ప్రిపేర్ కావండి. ఇది మనకి దేనికి సంబంధించి అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్కి సంబంధించి. ఇక ఇంగ్లీష్కి సంబంధించి ఏదైనా ఒక స్టాండర్డ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్, మనకి గ్రామర్ బుక్ అనేది అది కూడా 10th క్లాస్ రేంజ్ కాబట్టి 10th క్లాస్ పిల్లలకి ఏదైతే టెక్స్ట్ బుక్స్ 7th నుంచి 10th క్లాస్ లోపు పిల్లలకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ పార్ట్ ఇస్తాడు. ఆ గ్రామర్ పార్ట్ని మీరు 7th to 10th వరకు గ్రామర్ పార్ట్ ప్రిపేర్ అయితే చక్కగా సరిపోతుంది, అంతకు మించి ఏమీ అవసరం లేదు. అదేవిధంగా పారాగ్రాఫ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్యాసేజ్ చూసి ఆన్సర్స్ చేయడం అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగానే ఇంగ్లీష్లో మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ మనకి కరెంట్ అఫైర్స్ అనేటప్పటికి డైలీ న్యూస్ పేపర్స్ చదవాలి, అనలైజ్ చేసుకోవాలి, అంతే తప్ప డైలీ వచ్చేటువంటి బిట్ల మీద డిపెండ్ కాకూడదని ఇంతకుముందు వీడియో చేశారు. అదేవిధంగా ఇక్కడ మరి ఎస్ఐ కానిస్టేబుల్స్కి డైలీ అనలైజ్ చేసుకొని మనకి ఓన్ ఒపీనియన్ క్రియేట్ చేసుకొని చదవాల్సినంత అవసరం ఉంటుందా అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్కి అంత అవసరం లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 కేటగిరీస్కి అవసరం. మరి దీనికి ఏం చదవాలి అంటే డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది, ఏదో ఒక న్యూస్ పేపర్. నన్ను అడిగితే ద బెస్ట్ ఏంటని చెప్తే మన తెలుగు మీడియం పిల్లలకైతే ఈనాడు, ఇంగ్లీష్ మీడియం చదవగలిగితే హిందూ చదవండి, ఈ న్యూస్ పేపర్స్ ఇవి చదవండి. ఈ న్యూస్ పేపర్స్ చదువుతూ మనకి మంత్లీ షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది ఒక మ్యాగజైన్ ఉంటుంది మనకి సయ్యద్ సార్ది. షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది పక్కాగా సరిపోతుంది. అయితే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2కి సరిపోతుందంటే సరిపోతుందని నేను చెప్పను, కానీ ఈ పిల్లలకి మాత్రం ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ చదువుతున్నారో వీళ్ళకి షైన్ ఇండియా బుక్ అనేది, షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ అనేది సరిపోతుంది. షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్తో పాటు డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్ మీరు చదివితే సరిపోతుంది. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి అనమాట. ఈ బుక్స్ మనం చదువుకుంటూ సీరియస్గా సిన్సియర్గా డైలీ ఒక 4 hours నుంచి 5 hours ఇవి ఒక ప్రణాళికాబద్ధంగా మనం టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవుతూ రోజుకి 1 hour మీరు కనుక గ్రౌండ్కి వెళ్ళి ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది అప్పుడు చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అయితే గ్రౌండ్కి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తూ, అదేవిధంగా మనం ఈ యూట్యూబ్లో బిట్లు అందించే ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోకుండా, అదేవిధంగా మీరు టెలిగ్రామ్ ఛానల్స్లో పనికిమాలిన క్విజ్లు పెడుతుంటాడు ఒక్కొక్కడు. ఏదో ఒకటికి నేను వచ్చిన క్వశ్చన్ క్విజ్ పెట్టేస్తుంటే మనం బకరాల్లాగా వాటిని ఆన్సర్లు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఇవి చదివితే మీరు పక్కాగా ఇవి చదువుతూ ప్లస్ రోజుకి 1 hour మీరు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ హెల్త్ని కనుక కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎస్ఐ లేదా కానిస్టేబుల్ అనేది పొందుతారు. ఆల్ ది బెస్ట్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.